హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ వీడియో చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, చూపించేస్తాను పదండి. ముందుగా పాలు, టీ. మనకు పొద్దున్నే టీ పడందే పనులు ఏవి కావన్నమాట. అందుకే ఫస్ట్ టీ పెట్టుకున్న తర్వాతే ఏ పనైనా చేస్తాం. ఎంత తొందరగా వెళ్ళాలన్నా సరే, మన కడుపులోకి టీ వెళ్ళండి ఏ పని కాదనమాట. మళ్ళీ ఈవినింగ్ టీ తాగితే నాకు అంత మంచిగా అనిపించదు. మార్నింగ్ టీ కంపల్సరీ, లేదంటే నాకు హెడేక్ వచ్చేస్తుందండి. మీలో ఎవరికైనా అలా అవుతుందా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఈరోజు మా వారి లంచ్ బాక్స్లోకి చపాతీయే కట్టమని చెప్పారనమాట. అందుకనే నేను చపాతీ పిండి నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టేసుకొని ఇక టీ రెడీ అయిపోయిందనమాట. కొద్దిసేపు టీ బ్రేక్ ఇస్తాను. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే కాకరకాయ కూడా కొంచెం వండుదాం అనుకుంటున్నాను దగ్గరికి. ఇప్పుడు పాలకూర పప్పు ప్రాసెస్ మొత్తం మీకు తెలిసే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పుంటాను నేను. పాలకూర మొత్తం కట్ చేసుకొని, ఇందులో నేనైతే ఆనియన్ వేయట్లేదు. ఇప్పుడు ఆనియన్ వేయకుండా పాలకూర పప్పు వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. పాలకూరని కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీంట్లో. పాలకూర, కొత్తిమీర బాగా కడిగి 2-3 టైమ్స్ బాగా కడిగిన తర్వాతనే మనం దీంట్లో వేసుకొని కారం, పసుపు, ఆయిల్ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఆగాలి. ఈలోపు నేను మా వారికి కెలాగ్స్ కల్పిస్తున్నాను. కలిపి అక్కడ పక్కన పెట్టేసి ఇక చపాతీలు స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 8:30 అట్లా అవుతుంది. 8 అవుతుంది. ఇప్పుడు చపాతీలన్నీ కాల్చి మా వారికి టిఫిన్ రెడీ చేశాను. పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మనం కాకరకాయ కూడా వండేసుకుందాం. ఎందుకంటే పొద్దున్నే చేసేసుకుంటే పని మధ్యాహ్నం అంతా ఉండదు, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు కాకరకాయకి కొంచెం కడాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆయిల్లో అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు కంపల్సరీ వేసుకోండి. కరివేపాకు వేసుకొని, ఈ కర్రీకి ఆనియన్ చాలా ఎక్కువ పడుతుంది అనమాట. అలా ఎక్కువ పడితేనే బాగుంటుంది. ఇంకో టిప్ ఏంటంటే, మనం కాకరకాయలు మన గింజలు పైన తొక్క తీసేసి పసుపు, ఉప్పు కలిపి కొద్దిసేపు పక్కన పెడితే అసలు అందులోకించి వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ని చాలా గట్టిగా పిండేసి దాన్ని సపరేట్ చేసుకొని ఇట్లా మనం ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో వేసుకొని, అవి మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసుకొని, అది కూడా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇక్కడ కారం అయిపోయింది, మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే 1 స్పూన్ మీద ఎక్కువ వేసాను. ఈ కారం సరిపోతుంది. ఇంకోటి ఉప్పు కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కాకరకాయలు కలిపేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇక ఉడికిన తర్వాత, కాకరకాయ ఉడికిన తర్వాత పైనుంచి కొన్ని నీళ్ళు చల్లుకొని కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇక అయిపోయినట్టే, డన్, సూపర్ రెడీ అయిపోయింది.